ఏ పార్టీ అయినా సరే పార్టీ ఓడిపోయిన తర్వాత ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవాలి, అక్కడ నేతలతో చర్చించుకోవాలి. మనం ఎందులో ల్యాబ్స్ ఉన్నాము, ఎక్కడ మనం ఏ ఏరియాలో మనం ఇంకా డెవలప్ అవ్వాలి, ఏంటి మన ఓటమి కారణాలను విశ్లేషించుకోవడం మానేసి ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎంల ప్యాంపరింగ్, వీటి వల్లే మేము ఓటమి పాలయ్యాము, మరి గెలిచినప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఏంటంటారు ఈ రాజకీయ పార్టీల ఆలోచన ఎలా ఉంటుంది? చూడమ్మా, ఇందాక రవీందర్ గారు చెప్పింది అక్షర సత్యం. అక్కడ మహారాష్ట్రలో ఏం జరిగింది అన్నది చాలా క్లియర్ గా ఆయన స్టడీ చేసి చెప్పారు. అందులో ఆయన ఒక మాట కూడా అబద్ధం అయితే చెప్పలేదు. నేను కూడా వెళ్ళొచ్చాను. ఇక్కడ 2019 ఎన్నికల్లో కేంద్రంలో రెండోసారి బీజేపీకి అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ చేసి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసి మీ ఏ రాష్ట్రం నుంచి ఈవీఎంలు తెప్పియాలా, ఏ బూత్ నుంచి తెప్పియాలో చెప్పు, మీకు అక్కడ టేబుల్ మీద పెడతాము, మీరు వచ్చి ఎవరి విజ్ఞానవంతులు ఎవరైనా సరే, టెక్నికల్ పర్సన్ ఎవరైనా వచ్చి మీరు టెస్టులు చేసుకొని చూడండి అని చెప్పి పిలిచారు. ఏమైంది, వెళ్ళారా? ప్రూవ్ చేశారా? చేయలే కదా. ఇప్పుడు కూడా మళ్ళీ రేపు 3వ తేదీన రండి, మేము మీకు ఈవీఎంలు చూపిస్తాము అని చెప్పి పిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఆరోపణ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామంటున్నారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటే మీరు అన్నట్టు మంచిది, కానీ ఈవీఎంల మీద పడితే ఇప్పుడు ఈవీఎంలు ఇతర దేశాల్లో తయారై మన దగ్గరికి వస్తే అక్కడ ఏదైనా చిప్స్ పెట్టి ఉంటారు, వాటిని ఎవరైనా వాళ్ళ ద్వారా ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అంటే అది వేరు. మన యొక్క బిహెచ్ఎల్ మన దగ్గర తయారవుతున్నాయి. అవి అక్కడ వాటికి వైఫై కనెక్షన్ కానీ బ్లూటూత్ కానీ ఇవన్నీ ఏది కనెక్ట్ కాదు. కేవలం పవర్ ఉండాలి, లేదంటే బ్యాటరీ పెట్టుకోవాలి, అంతే. లోపల చిప్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ట్యాంపరింగ్ ఎలా చేస్తారో మీరు చూపించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నది, 10 సార్లు అడుగుతున్నది. ఎలా ట్యాంపరింగ్ అవుతాయో ఇవి చూపించండి అని. అది చూపించగలిగితే మనందరం అనుమానపడాల్సింది కూడా. విషయం ఏంటంటే లక్ష్మణ్ గారు, చాలా మంది జరిగి ఉంటే ఉండండి ఒక్క నిమిషం, ఒకవేళ బీజేపీ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసుకోగల పరిస్థితి ఉంటే ఎందుకు తెలంగాణలో ఓడిపోతారు, ఎందుకు కర్ణాటకలో ఓడిపోతారు, ఎందుకు జార్ఖండ్లో ఓడిపోతారు, ఎందుకు హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతారు? చేసేది అన్ని చోట్ల చేసుకుంటారు కదా, ఒక చోటే చేసుకుని ఒక చోట వదిలేస్తారా? అలాగే మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 242 సీట్లు ఎందుకు 320 సీట్లకు ఈవీఎంలు కొట్టేసుకున్నట్టు అయిపోయింది కదా. యూపీలో కూడా ఓడిపోయింది కదా. యూపీలో కూడా మరి అందువలన ఇక్కడ సరే ఆరోపణలు పార్టీ పరంగా వాళ్ళ ఒక లైన్ తీసుకొని ఆరోపణ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ దానికి జవాబు చెప్పాలి, కాదని. అనుమానం ఉన్నప్పుడు ఆరోపణ చేయాల్సిందే, అడగాల్సిందే. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిందే. నేను ఆ పార్టీ వేసే క్వశ్చన్ నేను తప్పు పట్టడం లేదు. అయితే జార్ఖండ్ ఎలా గెలిచారు అంటే మన మిత్రుడు అక్కడంతా ఏజెన్సీ ప్రాంతాలు, అక్కడ ఈ ట్యాంపరింగ్ కుదరదు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ కానీ బ్లూటూత్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది పనిచేయనప్పుడు అక్కడ ఇంటర్నెట్ లేని ప్రాంతానికి పోయినా కూడా అదే పరిస్థితి కదా. ఇట్లా ఏ విధంగా ట్యాంపరింగ్ చేస్తా అక్కడికి పోయినా కూడా. రెండోది అక్కడ ఏంటి చెప్పనా, నేను జార్ఖండ్ లో పర్యటించాను, ఇప్పుడు కాదు, ఒక 8 సంవత్సరాల క్రితం. అక్కడ డీజీపీ నాకు, అంటే నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా అక్కడికి వెళ్ళాం. ఎందుకు అంటే ఒక జర్నలిస్ట్ మీద అతనికి నక్సల్తో సంబంధాలు ఉన్నాయని అతన్ని అరెస్ట్ చేసి లోపలేశారు. దాని ఎంక్వైరీకి పోయాం. ఎంక్వైరీకి పోయినప్పుడు డీజీపీతో మీటింగ్ అయినప్పుడు ఆయన ఆ ప్రాంతం యొక్క మొత్తం విషయాలు, జర్నలిస్టులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, అప్పుడు బీజేపీని అధికారంలో ఉంది. బీజేపీన ఎవరు ఎలా చేస్తారని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు అడుగు పెట్టడానికి ఉండదు, మొత్తం గిరిజనుల కంట్రోల్లో ఉంటది. ఆ గిరిజనులు ఎక్కువ శాతం మంది నక్సల్స్ ప్రభావితమై ఉంటారు. ఎవరిని ఎదిరిస్తే మాత్రం వాళ్ళు అక్కడ బతకడానికి కూడా అవకాశం ఉండదు. అది బీజేపీ అయినా కూడా సలాం కొట్టాల్సిందే, వాళ్ళకు వేరే వాళ్ళ ఏ పార్టీ అయినా సలాం కొట్టాల్సిందే, వాళ్ళు చెప్పింది వినాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పోలింగే జరగదు. బట్టలు నొక్కేసుకొని ఎవడైనా ఊరుబెట కూర్చొని అక్కడికి వెళ్ళి బట్టలు నొక్కుని
ఇంత పర్సెంటేజ్ పోలింగ్ అయిందని మళ్ళీ బాక్సులు ఎత్తుకొని పోవాల్సిందే తప్ప అక్కడ పోయి ఆ విలేజ్ లో ఈవీఎంలు పెట్టడము లేదంటే బ్యాలెట్ బాక్సులు పెట్టడము ఓట్లు వేయడము అనేది జరిగేటువంటి అవకాశం చాలా తక్కువ రైట్. అన్నాడు అప్పుడు 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొంచెం మెరుగైంది అనుకోండి, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ విలేజెస్ కి వెళ్ళడం, ఈవెన్ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అక్కడ ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుంది, వెళ్ళింది కొంచెం తగ్గింది. ఇప్పుడు కూడా మన నిన్న ఎలక్షన్స్ లో ఆ 18 నియోజకవర్గాల్లో ఈ బీజేపీకి కానీ ఇతర పార్టీలకు కానీ అవకాశమే లేదు, అడుగు పెట్టడానికి అవకాశం లేదు. అందుకని మొత్తం అన్ని సీట్లని వాళ్ళకే వచ్చాయి, జేఎంఎంకే వచ్చాయి. వాళ్ళ కంట్రోల్ ఉంటారు వాళ్ళందరూ కూడా. అయితే కొన్ని సందర్భాల్లో ఈ తీవ్రవాదులు వాళ్ళకు తగాదు వచ్చినప్పుడు జేఎంఎం వాళ్ళకు వీళ్ళకు బీజేపీని సమర్థించారు వాళ్ళు. మీరు ఆశ్చర్యపోతారా మా చెప్తే. అందుకని బీజేపీ 2 సార్లు అప్పుడు అవకాశం వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీ కూడా ఓట్లు వేపిస్తారు వాళ్ళు. ఈ మతలబు ఉంది అక్కడ. అందువల్ల మనం అక్కడేదో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందనో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనో